హలో అండి, ఈరోజు అయితే గోబీ పకోడీ ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వేడి వాటర్ను తీసుకొని గోబీలను 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు వరకు బియ్యం పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్పు వరకు శనగపిండిని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక అందులో సరిపడా కారపొడి, అలాగే తగినంత ఉప్పు, అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతవరకు అయితే నా ఛానల్ని చూడని వారు ఉంటే చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇలా మొత్తం వాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా చూసుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందు బాయిల్ చేసుకున్న గోబీలను ఇందులో వేసి ఈ గోబీలకు ఈ మిశ్రమం పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా గోబీలను వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా మొత్తం వేసుకున్నాక జల్లితోని ఇటు అటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి కూడా అలాగే గోబీలను వేయడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ జల్లీతోని ఇటు అటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతే అండి, అన్ని గోబీలను ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా గోబీ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.